తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం ఆర్ కృష్ణయ్య చుట్టూ తిరుగుతున్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఆర్ కృష్ణయ్యని కాంగ్రెస్లోకి ఆహ్వానించారు మల్లు రవి గారు. అంటే కాంగ్రెస్లోకి రావాలని సూచించినట్టు కూడా తెలుస్తుంది. మల్లు రవి గారితో పాటు ఈవెన్ తీన్మార్ మల్లన్న కూడా ప్రెస్ మీట్లో కూడా మీరు డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఇద్దరం కలిసి ఒక ఉద్యమం చేద్దాం, రాహుల్ గాంధీ కూడా జాతీయ కులగణన చేపట్టాలి, బీసీలకు న్యాయం జరగాలని చెప్పేసి కూడా గతంలో కోరారని చెప్పేసి కూడా తీన్మార్ మల్లన్న చెప్పడం అనేది కూడా జరిగింది. లేదు అవసరమైతే ప్రస్తుతం నేను ఎటువంటి రాజకీయ పార్టీలోకి వెళ్ళాను, బీసీల కోసమే నేను ఉద్యమం చేస్తా, వీలైతే కొత్త పార్టీ పెడతా అని చెప్పేసి కూడా ఆర్ కృష్ణయ్య గారు ఒక క్లారిటీ ఇవ్వడం అనేది కూడా జరిగింది. సో ఈరోజు ఉదయం మల్లు రవి గారు కలిశారు. సో కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్టు కూడా తెలుస్తుంది. వారికి సముచిత స్థానం కూడా ఇవ్వబోతున్నట్టు కూడా తెలిసింది. మరి దానికి మాత్రం అంటే ఎటువంటి డిసిషన్ మాత్రం తీసుకోలేదు. ఈవెన్ తర్వాత తీర్మాన్ మల్లన్నతో కలిసి ప్రెస్ మీట్లో కూడా ఈవెన్ పెడితే కొత్త జాతీయ పార్టీ లాంటిది అంటే పెద్ద ఎత్తున పార్టీ పెడదాం, లేకపోతే ఇతర పార్టీలోకి వెళ్ళే ప్రసక్తి ఉండదు. ఈవెన్ మల్లన్న కూడా కాంగ్రెస్ పార్టీలోకి రండి, డెఫినెట్గా బీసీలకి న్యాయం గౌరవం జరుగుతుంది, మరో ఉద్యమం చేద్దాం పార్టీలో ఉండి అని చెప్పేసి కూడా మల్లన్న చెప్పడం అనేది కూడా జరిగింది. దానికి కూడా ఆలోచిస్తున్నట్టు కూడా సమాచారం. ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా ఎంటర్ కావడం అనేది జరిగింది. సో రీసెంట్గా ఆర్ కృష్ణ బర్త్డే రోజు ఇటు అమిత్ షా, నరేంద్ర మోడీ ఇద్దరు ఫోన్ చేసి మరి విష్ చేయడం, అలాగే బీజేపీలో ఉన్నటువంటి ఒక కీలక నేత త్వరలో జాతీయ బీసీ కమిషన్కి ఆర్ కృష్ణ పేరు సూచించినట్టు కూడా ఈవెన్ లీకులు ఇవ్వడం అనేది కూడా జరిగింది. సో మరి నిజంగా జాతీయ బీసీ కమిషన్కి ఆర్ కృష్ణ పేరుని సజెషన్ ఇచ్చినందుకే రాజ్యసభ ఎంపీ పదవిని రాజీనామా చేశారు. ఇప్పుడు రాజ్యసభ ఎంపీగా ఉండి బీసీ కమిషన్గా కొత్తగా ఏముంటుంది, కాకపోతే క్యాబినెట్ ర్యాంక్ అనేది ఉంటుంది బీసీ ఒకవేళ జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ అవుతే. సో ఆల్రెడీ తను ఎమ్మెల్యేకి ఎక్కడ చేశారు 2014లో టీడీపీ తరఫున, తర్వాత మళ్ళీ 2022లో రాజ్యసభకు ఎంపీగా వైసీపీ పార్టీ నుంచి వెళ్ళడం అనేది జరిగింది. సో ఇప్పుడు తను బీసీల కోసం నేను పోరాడతా అని చెప్పేసి అన్నారు. కాకపోతే జాతీయ బీసీ కమిషన్ చైర్మన్గా ఆర్ కృష్ణ పేరుని ప్రకటించబోతున్నారంటూ బీజేపీలో ఉన్నటువంటి కీలక నేతలు చెప్తున్నారు. అలాగే దానికి సంకేతంగానే ఇటు మోదీ, అమిత్ షా ఇద్దరు కలిసి తనని విష్ చేయడం అనేది జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈవెన్ ఫోన్ చేసి మరి సో అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కాబట్టి డెఫినెట్గా బీజేపీ అంటే జాతీయ కమిషన్ సభ్యులుగా చైర్మన్గా నియమించే అవకాశం ఉందని ఇటు బీజేపీ లైన్. కాంగ్రెస్ పార్టీలోకి వస్తే రాహుల్ గాంధీ తోటి ఆల్రెడీ రాహుల్ గాంధీ చెప్పారు మనం కలిసి ఫైట్ చేద్దామని చెప్పేసి ఇటు తీర్మాన్ మల్లన్న కావచ్చు, మల్లు రవి కూడా చెప్పడం అనేది జరిగింది. మరి ఆర్ కృష్ణయ్య సొంతంగా పార్టీ పెడతారా, లేకపోతే కాంగ్రెస్లోకి వెళ్తారా, బీజేపీలోకి వెళ్తారా అనేది మీ అభిప్రాయాలని. అంటే ఆర్ కృష్ణయ్య గారు సొంత పార్టీ పెట్టి బీసీలకు న్యాయం చేస్తే తన గౌరవం పెరుగుతుందని చెప్పేసి అనుకుంటున్నారా, లేకపోతే కాంగ్రెస్లోకి వెళ్ళి పోరాడితే బాగుంటుందా? బీజేపీలో ఆల్రెడీ బీజేపీ ఏకంగా 2023 ఎన్నికల్లో బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి కూడా ఈవెన్ అమిత్ షా, మోదీ కూడా చెప్పడం అనేది జరిగింది. అదే మాట ప్రకారం ఇక్కడ ఆర్ కృష్ణని హైలైట్ చేస్తూ 2028-29 ఎన్నికలకి ఇప్పటి నుంచే బీసీలని కలుపుకొని మరో ఉద్యమానికి అంటే శ్రీకారం చుడుతున్నారా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈవెన్ ఆర్ కృష్ణయ్య గారు ఇటు కాంగ్రెస్లోకి వెళ్తే బెటరా, బీజేపీలోకి వెళ్తే బెటరా, సొంత పార్టీ పెట్టుకొని సక్సెస్ఫుల్గా నడిపిస్తే బెటరా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.